దేవుడా. ఓయమ్మ నేను ఎంత పని అయినా నేను కన్న కొడుకు లెక్క చూసుకుంటుంది కదా, నేను ఎవరితో పోయినవి నిన్ను ఎత్తుకొని వెళ్ళినోడు ఇంట్లో మన్ను పడా. ఇవేంటి గట్టి గట్టిగా ఆరుస్తూ సోకాలు పెడుతుంది, పోయి అడుగుదాం. ఒక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ సార్ వచ్చినావా, వాడికి దినాలు చేయమండి ఎత్తుకుపోను. ఓ ఆగు, ఎవరికి దినాన్ని బట్టి అన్నయ్య ఎవరిని ఎత్తుకుపోవాలి? కన్న బిడ్డ లెక్క సాధిన సార్, ఎవడు కళ్ళు పడ్డాయో ఏమో ఎత్తుకొని పోయిండు. ఏంటమ్మా మీ బిడ్డను ఎత్తుకుపోయింది? అది చాలా పెద్ద కేసు. నడు స్టేషన్ కింద కంప్లైంట్ ఇద్దు. బిడ్డ నాకు ఇంకా పెళ్ళే కాలేదు, బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లి కాలేదు, మరి కన్న బిడ్డ అన్నావు అంటే నా బిడ్డ అవుతుందా? ఎవరు బిడ్డ కానీ ఇది కిడ్నాప్ కేసు. ఇది పద స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దు. ఇంట్రాగేషన్ మొదలు పెట్టి నీ బిడ్డను ఎత్తుకొచ్చిస్తా. స్టేషన్ కి వచ్చే ఓపిక లేదు సార్, ముందైతే ఇంట్రాగేషన్ మొదలు పెట్టా, దొంగను పట్టుకోండి. నువ్వు బాధనే ఉన్నావు, నువ్వు చెప్పినట్టే చేద్దాం కదా. నీ బిడ్డ ఫోటో ఉందా? లేదు సార్. మరి ఎలా అమ్మ ఎత్తుకేది? పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఊరందరి మీద అనుమానమే సార్, అందరి కళ్ళు దాని మీదనే. ఏంటి నీ కూతురు అంత అందంగా ఉంటుందా? మళ్ళా కూతురు అంటావు, నాకు ఇంకా పెళ్ళే కాలేదంటే. మరి ఎవరి కూతురు గురించి అమ్మా మీరు చెప్పేది? ఎవరి కూతురు కాదు, నేను చెప్పేది కోడి గురించి. ఏంటంటే కోడి గురించా? అవును సార్, కంప కిందనే ఉండే, తెల్లారి చూసేసరికి లేదు సార్, ఎవరు ఎత్తుకుపోయినరో ఏమో. కోడి గురించా నీ బాధ? నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఉన్ననే తీసుకొస్తా. నిజంగానా సార్? నిజంగానే. ఆ పని చేయండి సార్, మీకు పుణ్యం ఉంటది. సరే. హలో సార్ చెప్పండి. ఈ రోజు ఎవరినో కిరాణా షాప్ ను కూల్ డ్రింక్స్ కొన్నావన్న లిస్ట్, హోటల్ రోటీని కొన్న వాళ్ళ లిస్ట్ కావాలి. అలాగే సార్. సరే. హలో సార్ మీరు చెప్పిన ఐటమ్స్ మొత్తం 4 కొన్నారు. ఏంటి సార్ ఏమైంది? ఈ రోజు మీ ఇంట్లో కోడి కూర అని విన్నాను, నిజమేనా? లేదు సార్, ఇలా మా ఇంట్లో మటను. సరే మరి. ఒసేయ్ ఐటమ్స్ మొత్తం తెచ్చింది నేనే, వచ్చేదా కాగండి లేకపోతే చంపేస్తా. ఏంటి సార్ ఏమైంది? ఈ రోజు మీ ఇంట్లో చికెన్ అని విన్నాను, కొద్దిగా టేస్ట్ చేసి వెందామని వచ్చా. చచ్చా చికెనా? మా ఇంట్లో నాన్ వెజ్ ఎవరు తినరు సార్. అవునా? అవును సార్, ఈరోజు మా అమ్మ పప్పుచారు చేసింది. అవునా? సరే. ఏందన్నా ఇంత లేట్ అయింది? అన్నీ చూసుకొని రావాలి కదే. అన్నీ చూసుకున్నావా మరి? సార్ మీరా? సార్ మా ఇంట్లో నాన్ వెజ్ ఎవరు తినరంటే నేను నమ్మేసి పోయినావు అనుకున్నావా? ఒరే నీ ఒంటి నుండి మసాలా వాసన గుప్పు అంటుందిరా. ఒరే ఊర్లో కన్నా నేపేసి అందరు పార్టీ చేసుకుంటా. నడం స్టేషన్ కి. వద్దు సార్, వద్దు. సార్ ఊళ్ళో దొంగలం అంటే మా పరువు పోతుంది సార్. మీకేం కావాలో తీసుకోండి సార్, ప్లీజ్ సార్. మమ్మల్ని మాత్రం వదిలేయండి సార్, ప్లీజ్. ఇదేదో బాగుంది. ఫస్ట్ టైం గా వదిలేస్తున్నా, తల వేయించిపోండి. మా దగ్గర 3000 ఇవ్వండి ఇవ్వండి సార్. ఈ 2000 తీసుకొని వదిలేండి సార్, ప్లీజ్ సార్. రఘుతో పెట్టుకుంటే నా ఉంటది. సార్ నా కోడి దొరికిందా? ఇంకా లేదమ్మా, నీకు ఎతకడానికి నేను ఒక్కనే సరిపోను. ఒక బెటాలియన్ వేసుకొచ్చి ఎతుకుతా, సరేనా? ఏంటి పాడిపోదామని ప్లాన్ వేసినావా? అబ్బా పోలీసు వాడికే పంచా, పోతూనే కానీ లైసెన్స్ ఉందా? కీర్తి మేడం. చెప్పు. పొద్దున్న ఏంటి మేడం మనకి డ్యూటీ? ఇప్పుడు ఎవరైనా తాగొస్తారా? ఏం చెప్తామే, మన పిచ్చి సార్ కదంతా అర్థమవుతుందా? అర్థమైనట్టు చెప్పొచ్చు కదా మేడం, ఇంత పొద్దుట ఎవరు తాగురారని. అయ్యో నేను చాలా చెప్పిన, తాగేటోడు టైం చూసి తాగుతాడా, వాడికి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు తాగుతాడని నాకే చెప్పిండు. ఏముంది, ఈ రోజు అంతా రోడ్డు మీదే డ్యూటీ
డ్యూటీ చేయాలి. అవును, ఇంతకి మన పిచ్చి సారేడి? పేరుకి ఆఫీసర్, కుక్కలు చూసి భయపడతాడు. గట్టిగా అనకు, ఇన్నాడంటే కుక్కల్ని పట్టుకుని లాకప్ లో అయ్యి అంటాడు. చూడండి, నాకు కొంచెం తిక్కుంది. ఆ పక్కనే కుక్కుంది. ముందు తోకాడిస్తే తోక చేస్తా అనుకున్నారేమో. గోసేస్తా అసలే నేను క్రాక్ గాని, నన్ను గోకకండి. మీరే గోక్కుంటారా సార్? నేను గోక్కుంటాను, గోడకేసి రాక్కుంటాను. మీకు అనవసరం, పోయి డ్యూటీ చేయండి. సార్. ఒక్కడు కూడా ఈ పక్క నుంచి తప్పించుకోకూడదు. అంటే ఈ పక్క నుంచి ఓకేనా సార్? ఏ పక్క నుంచి కాదు, మీరు డ్యూటీ చేసి తగనబడండి. అమ్మా, పోలీసులు ఇక్కడే ఉన్నారుగా, వీళ్ళకి దొరికానంటే ఇప్పుడు నా పని అంతే, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఏంటి, పాడిపోదా అని ప్లాన్ వేసినావా? పారిపోవడం మా ఇంట వంట లేదు సార్. అయితే తిరిగి వెళ్ళిపోతున్నావా? అవును సార్. ఏ కానిస్టేబుల్ ఇట్రా, ఈ నోట్ నా పొన్న పెట్టండి. సార్, నేను పొద్దున్న యాప్లతోనే పళ్ళు తోముకున్నా సార్. ఒరే, అది యాపిల్ కాదురా, డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్ట్ పొల్ల. ఓర్ని డ్రంక్ అండ్ డ్రైవా? ఇంకా నేను ఏదో అని భయపడ్డా. ఓర్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా సార్? చేసుకోండి, నాకు అసలు అలవాటే లేదు మందు అలవాటు. ఏ కానిస్టేబుల్, సార్ తెరవండి. ఏంటి, పెట్రోల్ ట్యాంకా? పెట్రోల్ కొడతారా చెప్పండి. మీ నోరు ఓ నోరా? ఊదు. ఏంటి పాము బోస కొట్టినట్టు సౌండ్ వస్తుంది? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఊదమన్నారు కదా సార్, ఊతున్నా. అది పోయిన కొట్టం అనుకున్నావు, చూస్తున్నావు. సరిగ్గా ఊదవయ్యా. సరే సార్. సార్ 0 వచ్చింది. నేను చెప్పినా కదా సార్, అసలు నాకు తాగే అలవాట్లేదని. సార్, ముందు చెడ్డోళ్ళని పట్టుకోండి, నాలాంటి మంచి వాళ్ళని కాదు మీరు పట్టుకోవాల్సింది. ఏంటి షట్ డౌన్ పట్టుకోను, అంతే కదా? అవును సార్. లైసెన్స్ ఉందా? బండి పేపర్లు ఏంటి నువ్వా? సార్, అదే ఇంటి దగ్గర పెట్టి వచ్చాను. అయితే ఇంటికన్నా బండి పేపర్ నే తీసుకొచ్చి అప్పుడు బండి పట్టుకెళ్ళు. కానిస్టేబుల్, అర్థమైంది సార్. బండి పక్కన పెట్టి ఇంటికి వెళ్ళి పేపర్లు తీసుకొచ్చి ఆ తర్వాత బండి తీసుకెళ్ళు. పక్కకు పెట్టరా. భలే తయారయ్యారు వీళ్ళు రోడ్డు మీద పోలీసులు. అక్కడ పెట్టు. ఇక్కడే పెడతాను మేడం. హరా, పొద్దున్నే డ్యూటీకి ఎందుకు ఎక్కింది అనుకుంటున్నావు? తాగుబోతుని పట్టుకోవడానికి అనుకుంటున్నావా? నేను అంటావు, నేను పట్టుకోవడానికి రా. ఏమైందిరా, పాస్ వస్తుందా? లేదన్నా, ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు. అవును. అరే ఉంటే మనకేంట్రా, మనకేం భయం? పోదాం పదా. భయం కాదన్నా, బండి ఆపుతారు, ఫైన్ అంటారు. ఒరే పిచ్చోడా, పోలీసు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియదా? నాకు తెలియదన్నా, నీకు తెలుసా? ఒరేయ్, వాళ్ళని చూసి మనం పారిపోయామనుకో, వాళ్ళు పట్టుకొని అన్ని అడుగుతారు. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడికి వెళ్ళాలని అడిగామనుకో, వాళ్ళే రూట్ మ్యాప్ పెట్టి ఇస్తారు. అబ్బా, నీకు మస్తు తెలివి ఉందన్నా. ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఒరేయ్, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒరేయ్, ఇప్పుడు చూడరా ఏం జరుగుద్దో. పర్ణశాలకు రూట్ ఏటు? పన్నశాల. అవును సార్. ఇదే రోడ్డు పట్టుకొని పోతావు సార్. ఈ రోడ్డు పట్టుకొని పోలేం గాని బైక్ మీద పోతాం. అబ్బా, పోలీసు వాడికే పంచా. పోతూనే కానీ లైసెన్స్ ఉందా? తుచ్, నేను అడ్రస్ అడిగినప్పుడు మీరు లైసెన్స్ అడగకూడదు. అయితే బండి పేపర్ ను తీరా. నా దగ్గరకు వచ్చి అడ్రస్ అడిగితే పెద్ద పత్తితో వదిలేస్తానా? నీ ముందు ఉన్నది కామెడీ పోలీస్ కాదు, కనేజా ఉన్న పోలీస్. కానిస్టేబుల్, అన్నగారు బండి పక్కన పెట్టి అన్నగారిని జీపును ఎక్కించండి. నాతో పెట్టుకోకెళ్ళు. Welcome to my party. We're just getting. ఏ యా బాబు, నా బండికి అడ్డంగా వచ్చిన అడ్డగాడిది ఎవర్రా?
అయ్యి బాబాయ్ పోలీస్ నాకేం తెలియదండి, నాకేం తెలియదు, మొత్తం వాడే చేశాడు, నాకేం సంబంధం లేదండి. మేడం వీడిని చూస్తుంటే పెద్ద క్రయం చేసినట్టున్నాడు. పదండి వీడిని సార్ దగ్గరికి తీసుకెళ్దాం. తీసుకోవడం ఎందుకు, సార్ని ఇక్కడికి రమ్మందాం. సరే రమ్మనండి. సార్ ఒకసారి ఇలా రండి, ఈయన ఎవరో మందులో ఈత కొట్టొచ్చినట్టున్నాడు. అవునా, వస్తున్నా, ఉండండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? సార్ మమ్మల్ని చూడగానే భయంతో వణికిపోతున్నాడు. నాకేం తెలియదు, అంతా వాడే చేశాడు అని అంటున్నాడు సార్. ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టున్నాడు వీడు. అవునా, నేను చూస్తా, ఉండండి. ఒరే చెప్పి, ఏం చేసినావు? పొద్దుటే టిఫిన్ చేశా సార్. టిఫిన్ కాదు, ఎంత తాగినావు? కడుపులు పట్టేదాకా తాగినాను సార్. ఇందాకేదో అన్నావు, నేను చేయనేదో వాడే చేసిండని. ఎవడది, ఏం చేసినాడు? అమ్మ ఆశ దోష అడగగానే చెప్పేస్తారు. మరి నాకు ఒక క్వార్టర్ ఇప్పిస్తే చెప్తా. ఒరే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవరిని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావో తెలుసా? ఇక్కడ సాకేత్ బాటిల్ ఎత్తితే దించేదేలే. అవునా, కానిస్టేబుల్ నా పొల్ల తెచ్చి నా నోట్లో పెట్టండి. మేజర్ రీడింగ్ బట్టి ఉంటుంది, కోటింగ్ తొండి. ఊదు. ఊదుతా, నాకేమన్నా భయమా? ఎంత వచ్చిందో చెప్పు, ఒక 1 నెంబర్కి ఒక్కొక్క కోటింగ్. సార్ 0 వచ్చింది సార్. మిషన్ ఖరాబ్ అయిందా? లేదు సార్, మంచిగానే ఉంది. ఇట్టా ఊగితే తాగొచ్చారనుకున్నారా? నేను ఊరికే ఫ్రాంక్ చేశా. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఫ్రాంక్ అండ్ పోలీస్. లైక్ చేసి షేర్ చేసి గంట కొట్టండి. ఏం కొట్టాలా? గంట సార్, మీరు కూడా కొట్టండి. కొడతా. కానిస్టేబుల్ లాంటి ఎందుకు? ఫ్రాంక్ బొక్కలేసి దొక్కుతా. జాను వచ్చేవాడేంటి, రోడ్డు మొత్తం ఊగుతూ ఉన్నాడు. మేడం చూస్తుంటే ఫుల్ గా తాగినట్టున్నాడు. అయితే ఆపండి. రే ఆపరా, ఆపు. రే ఆపరా, ఆపు. మంచి మిషన్ ఖరాబ్ అయిందా? ఆకలిస్తా, అన్నం పెడతా, అనుసోసాన్ని పెడతా, 3 ముద్దును పెడతా. చిన్నోడా ఇవాళ మా అమ్మ ఏం కూర వండింది, ఫుల్ నాకు ఇచ్చేయాల. ఆదివారం కూడా పచ్చి పులుసు, ఏ మనుషునేమో. ఒక్కోన్ని తెచ్చేది ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడు, ఆ వంకాయ, బెండకాయ, దొండకాయ పప్పే వండుతారు ఆదివారం. మనమే ఒక కూర తెచ్చుకొని వండుకుంటే సరిపోద్ది. రే రఘు, నేను చికెన్ కోసం ఎంత అన్నాను, దానికి తెలిసిన వస్తే ఇంకేమైనా ఉందా? నన్ను అసలు అవుతుంది, సైలెంట్గా వెళ్ళిపోదాం. వీడేంటి పిలుస్తున్నా ఇలా పట్టించుకోకుండా వెళ్తున్నాడు. వీడు ఇలా వెళ్తున్నాడు అంటే వీడు ఏదో చేస్తున్నాడు, కనిపెడతా. అన్నా చెప్పరా రఘు, ఏం కావాలి? ఒక నాటుకోడి కావాలా, ఉందే అన్నా? అరే ఉంది కానీ ఒక్కొక్క కోడి 500 మరి. 500 నా పర్లేదన్నా, ఇస్తా. సరేరా, ఇక్కడే ఉండు. ఇంకోరా రఘు. ఇదిగో అన్నా. అమ్మ రగ్గా, నాకు చెప్పకుండా కోడిని తెచ్చుకొని వండుకుంటావా? చెప్తా ఉండరా నీ సంగతి. ఈరోజు నువ్వు ఆ కోడిని ఎలా వండుకుంటావో నేను చూస్తా. కాదురా, నువ్వు తెచ్చిన కోడిని నీకు కాకుండా చేసి నేను తింటా. ఎవరు లేదు కదా, ఆ కీర్తి మొన్న చూసిందంటే నేను వండిన కూర మొత్తం తినేస్తుంది. రగ్గాడు మనకు తెలియకుండా కోడిని పట్టుకొని పోతున్నాడే. అవునా, అయితే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఓకే డన్. అబ్బా కోడి, దీన్ని నేపేద్దామా? ఎందుకు, కోడి కొన్న కదా. భుజమున్న ఇది ఇక్కడే నా కోసం ఉన్నట్టుంది. ఏం పర్లేదు, ఇది ఈరోజు అది రేపు నాగిచ్చేద్దాం. అరే రఘు, నీకు ఈరోజు ఉందిరా.
హలో హలో మల్లేశ్వరి, ఏమైంది? ప్లాన్ సక్సెస్ అక్క, మనం అనుకున్నది అనుకున్నట్టే అయిందక్క. వాడి గురించి నాకు తెలుసు కదా, ముందు బిర్యానీ ఉన్నా కూడా పక్కోటి ప్లేట్ వైపు చూసే రకం వాడు. సరే, తర్వాత ప్లాన్ ఏంటక్క? మీరు ఇక్కడ ఉండండి, మిమ్మల్ని అనడానికి ఏర్పాటు చేసి వస్తా. అక్క, వాడు లోపలికి వెళ్ళినట్టున్నాడు. వెళ్తే ఇంకా లేట్ ఎందుకు, పద. ఇంకెందుకు లేటు, లేపాయి. వాడినా? కోడినే. ఇదిగో తొందరగా కోడిని తీ. సరే, పద వెళ్దాం. మరి ఇంకొకటి నేను చెప్తా కానీ నువ్వు పద పద. అక్క, ఇంకో కోడిని కూడా చేస్తే అయిపోయేది కదా. ఆహాహా, అది మనం కొట్టేయాల్సిన పని లేదు. వాడి చేతులతో వాడే పట్టుకెళ్ళండి అని మనకి ఇస్తాడు. వాడెందుకు ఇస్తాడు? చూస్తావు కదా. కోడిని కోసి సగం కూరని ఫ్రై చేసుకొని సగం కూరని పకోడీ నాగా వేయించుకొని తింటా. ఒరే రక్క, ఏమైందక్క? ఏమైందా? ఇన్ని రోజులు నా ఇంట్లో కోళ్ళు మాయమైతుంటే పిల్లులు పట్టుకెళ్ళాయి అనుకున్నా. నువ్వు పిల్లిలాగా వచ్చి పట్టుకెళ్తున్నావని అనుకోలేదు. కోడా? ఏం కోడి? నాటుకోడి. ఏం కోడి అంటే ఏం కోడి? దొబ్బేసి ఏం నాటకాలు ఆడుతున్నావురా? నేను దబ్బేసానా? నేను కొన్నది కదా అనేది నాకు తెన్నవసరసన. అవునా? అవునక్క, నిజం. ఏమైంది? ఏమైంది? ఇది వచ్చింది ఏంటి? కీర్తక్క, వీడు నా కోడిని దొబ్బేసిందే కాక ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతుండు. అవునా? ఏం మాట్లాడుతున్నావే? వీడి నిప్పు. ఆ నిప్పు కిందే నా కోడిని కాలుద్దామని ఎత్తుకొచ్చాడు. అలా ఊరికే నిందలు వేయడం కాదు. నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందా? సాక్ష్యమే కదా ఉంటే నా కోడి నాకు ఇచ్చేసి 500 డబ్బులు ఇస్తావా? 500 కాదు, 1000 ఇస్తాడు. ముందు ఆ సాక్ష్యం ఏదో చూపించు. యారా, ఏమంటావు? చూపించమను. ఇదిగో చూడు. ఒరే, ఏంట్రా ఇది? చా, నువ్వు దొంగ అనుకోలేదు రచ్చి. ఒరే, మర్యాదగా నా కోడి నాకు ఇవ్వలేదంటే ఈ ఫోటోని మన విలేజ్ గ్రూప్ లో పెడతా. అంత పని చేయక, ఇదిగో నీ కోడి. ఇదేంటి ఒక్కటే ఉంది, ఇంకోటి ఉండను కదా? అంటే ఇంకొకరిది కూడా తెచ్చావారా? లేదు, ఇది మీదే. ఇటు ఇంకెప్పుడు ఇలాంటి చెయ్యకు. వస్తారా? మళ్ళీ ఎప్పుడైనా కోడిని తెచ్చుకునే ఉద్దేశం ఉంటే నాకు చెప్పు, ఇలా జరగదు.